బేహదు పరం మహాశాంతి. బేహదు మా పరం ప్రకాశం గురించి చెప్తూ ఉన్నారు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. మా దివ్య సందేశం ఈరోజు నేను బాబ్ తోటి కొంచెంసేపు కనెక్షన్ కండి దాదాజీని జ్ఞాపకం చేయండి, ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోండి అని చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు మర్చిపోండి, కొద్ది సమయం వరకు పరం మహాశాంతి స్వరూపంలో ఉండండి. బేహద్దు పిల్లలకి బేహద్దు సేవాదారి మా హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. ఈరోజు పరం ప్రకాశం గురించి అంటే ఏమిటి, అదేమిటి అని చెప్పదలుచుకున్నానంటున్నారు మా బాపూజీ. ఏదైతే దివ్య దృష్టి ఇచ్చారో, దివ్య బుద్ధి, దివ్య దృష్టి అంటే ఆత్మ జ్ఞానంతో జ్ఞానంగా చూడటం. దివ్య దృష్టి అంటే సాక్షాత్కారం అని, ఏవేవో కనిపిస్తాయని, దివ్య లోకాలు చూడొచ్చని అని అర్థం కాదు. దీని యొక్క తేడాని మానవులు అర్థం చేసుకోవటం లేదు. భగవంతుణ్ణి దివ్య దృష్టి దాత అంటారు. అంటే ఏంటంటే ప్రతిదాన్ని పాజిటివ్గా చూడటం, పాజిటివ్గా తీసుకోవటం, ప్రతి ఒక్క విషయంలోనూ సంఘటనలోనూ మంచిది చూడటం. బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో, దివ్య దృష్టి జ్ఞానం ద్వారా అందరికీ ఇచ్చినట్లే. అందుకనే బాపుని దివ్య దృష్టి దాత అని అంటారు. దివ్య దృష్టి ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే బాపు పైన 101% నమ్మకం, విశ్వాసం ఉంటుందో, నిశ్చయం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, జ్ఞానం అర్థమవుతుందో, బాపు యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ మీరు గ్రహించినట్లయితే మనకు దివ్య దృష్టి వస్తుంది. దివ్య దృష్టితోటి మనం పరం ప్రకాశాన్ని చూడగలుగుతాము. పరం ప్రకాశము అంటే ఏంటి? చాలామంది ఏదో లైట్ కనపడుతుంది, ప్రకాశంగా ఉన్నాము అనుకుంటారు. పరం ప్రకాశము అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనది, అతి సూక్ష్మమైనది. ఈరోజు వరకు సైన్స్ వాళ్ళు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. వాళ్ళు ఎప్పటికీ కూడా పట్టుకోలేరు. దాన్ని అనుభవం చేసుకోవచ్చు. ఇది పరమతత్వము, ఇది పరం ప్రకాశము అని. అయితే పరమతత్వము కానీ పరం ప్రకాశం కానీ ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. జ్ఞాని ఆత్మలకి, బేహద్దు పిల్లలకి అనుభవం చేసుకోగలుగుతారు బుద్ధి ద్వారా. పంచతత్వాల బుద్ధితోటి కాకుండా బేహద్దు బుద్ధితోటి ఆలోచించినట్లయితే దాన్ని పట్టుకోగలుగుతారు. అప్పుడు దివ్య దృష్టి వస్తూ ఉంది. అన్నిటినీ కూడా లైట్ స్వరూపంలో చూడగలుగుతారు. లైట్ స్వరూపము అంటే ప్రపంచం మొత్తం కూడా ఎనర్జీనే, ఎక్కడ చూసినా ఎనర్జీనే. ఈ ఎనర్జీ ఎప్పుడూ డిస్ట్రాయ్ కాదు, ఎనర్జీ మారుతూ ఉంటుంది. పరం ప్రకాశం అంటే ఒక ఎనర్జీ, కాల్చే ఎనర్జీ కాదు, విద్యుత్ అయస్కాంత శక్తి కాదు, అగ్నితత్వము కాదు, అది పరివర్తన చేసే శక్తి. దాదాజీని ఎవరైతే తెలుసుకుంటారో, దాదాజీని కోరుకుంటారో వాళ్ళే బేహద్దు పిల్లలు. వాళ్ళ దగ్గరే దివ్య దృష్టి వస్తుంది. చూస్తున్నారు కదా, త్రినేత్రంతో దివ్య దృష్టిని చూస్తూ ఉన్నారు. దివ్య ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని తెలుసుకునే కోరిక మీ అందరికీ ఉంది. త్వరగా మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లల దగ్గర ఈ దివ్య దృష్టి వస్తూ ఉంది. దాదాజీ 100% భరోసా, అంటే దాదాజీ పైన 100% భరోసా, 100% ప్రేమ, 100% నిశ్చయము, తమ పైన తాము నిశ్చయం ఉంటే
నేను దాదాజీ బిడ్డను, భగవంతుని యొక్క బిడ్డను, ఈశ్వరీయ సంతానంను, బేహద్కే బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క బిడ్డను అనే నిశ్చయం ఎవరికైతే ఉంటుందో నిశ్చయ బుద్ధి విజయంతి అవుతారు. వాళ్ళకే త్రినేత్రం అనేది లభిస్తుంది. త్రినేత్రం బేహద్దు మహాసముద్రంను చూడగలుగుతారు. అది అయస్కాంత శక్తి లాగా అతి సూక్ష్మంగా, అతి కంటే కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మం అనే అనాలి. ఎంతెంతగా ఈ పంచతత్వాల డైరాలో ఉంటారో, పంచతత్వాల ప్రపంచంలో ఉంటారో అక్కడ పంచతత్వాల ప్రపంచం కథమైపోతుంది. పరం ప్రకాశం యొక్క ప్రపంచం ప్రారంభమవుతుంది. ఈ యొక్క పూర్తిగా పట్టుకోవాలి. ఏదైతే వంతెన డ్యాము పడిపోతూ ఉంటుందో నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది పరమతత్వాలు అనేది పరం ప్రకాశంలోకి, పంచతత్వంలో నుండి పరం ప్రకాశంలోకి వెళ్ళటానికి ఒక వంతెన అన్నమాట. ఈ యొక్క వంతెన తెంచుకోకండి. ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి. బేహద్ పరం ప్రకాశము అనేది మిమ్మల్ని ఈ యొక్క పంచతత్వాల నుండి పరం ప్రకాశము బేహద్కే బేహద్ కళల పరంధామానికి తీసుకొని వెళ్ళే వంతెన. ఇది తెగిపోయింది అంటే పంచతత్వాల ప్రపంచంలోనే ఉండిపోతారు. పంచతత్వాల వంతెనని తెంచేసేయండి. పరం ప్రకాశం యొక్క వంతెనని పట్టుకోండి. ప్రపంచం మొత్తం పరం ప్రకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మల్టీవర్స్ నుండి పరం ప్రకాశంలోకి వెళ్ళిపోవాలి. అదే లోపలికి ఇమిడిపోవాలి. ఏ విధంగా బేహద్ ప్రకాశం కోసం ఈ మల్టీవర్స్ అనేది ఒక బిందువు లాంటిదే. ఒక బిందువు అంటే సముద్రంలో కలిసిపోతే మొత్తం ఏమవుతుంది? ఏకమవుతుంది, సముద్రం అవుతుంది. ఏదైతే మల్టీవర్స్ ఉన్నదో అది పరం ప్రకాశం యొక్క మహాసాగరంగా అయిపోయేదే ఉంది. అంటే ఈ మల్టీవర్స్ మొత్తం కూడా ఆ మహాసాగరంలో, పరం ప్రకాశం యొక్క మహాసాగరంలో ఇమిడిపోతుంది. అది సముద్రంలో మునిగిపోతుంది అని. మహాసాగరంలో ఇమిడిపోయేటప్పుడు అది మహాసాగరమే అయిపోతుంది. ఇక దాని నామ నిశాని అనేది ఉండదు. దీనికోసమే మనం పురుషార్థం ఏం చేయాలి? కొత్త ప్రపంచాన్ని జ్ఞాపం చేయాలి, పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దివ్య దృష్టితోటి పైన ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి. బేహద్ దాదాజీ యొక్క పరం ప్రకాశంతో చూడాలి. బేహద్ దాదాజీని ఆ పరం ప్రకాశంలో చూడాలి. పరం ప్రకాశం మన ఆత్మలోకి వస్తుంది అనే అనుభూతి పొందాలి. నేను చాలా పవర్ఫుల్ ఆత్మగా అవుతూ ఉన్నాను అనే స్మృతి ఉండండి. దీన్ని గ్రహించండి. ఈ శక్తుల యొక్క గ్రహణతోటి పవర్ గ్రహించటం జరుగుతుంది, పవర్ తీసుకువెళ్ళటం జరుగుతుంది. దాదాజీ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దాదాజీని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు పొందగలుగుతారు. నిశ్చయ బుద్ధి గుర్తేంటి? నిశ్చింతగా ఉండటం. అదే ఇక్కడ రాశారు. దివ్య దృష్టి జన్మసిద్ధ అధికారము. ఈ దివ్య దృష్టి గిఫ్ట్గా, దివ్య నేత్రం గిఫ్ట్గా మనకు లభించింది. దాదాజీ వాళ్ళుగా అయ్యాము. దాదాజీ దివ్య జన్మ ఇచ్చారు. దివ్య జన్మ అంటే ప్రకాశమైనటువంటి శరీరం గల జన్మ, పరం ప్రకాశం కల శరీరం గల జన్మే దివ్య జన్మ అని అంటారు. ఇది స్థూల జన్మ కాదు, పంచతత్వాల జన్మ కాదు. దివ్య జన్మ గిఫ్ట్గా, దివ్య నేత్రం గిఫ్ట్గా, దివ్య దృష్టి గిఫ్ట్గా మనకి ఈ జన్మలో లభించింది. దాదాజీ ఏమి ఇచ్చారు గిఫ్ట్గా? పిల్లలందరికీ త్రినేత్రం ఇచ్చారు, గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. త్రినేత్రము ఎవరికి లభించదు, మీకు తప్ప. దివ్య బుద్ధి, దివ్య దృష్టి, దివ్య నేత్రము, దివ్య బుద్ధి, దివ్య దృష్టి, దివ్య జన్మ, దివ్య నేత్రము, దివ్య బుద్ధి, దివ్య దృష్టి. విధాత త్రికాలదర్శి బాపు మనల్ని తయారు చేశారు. త్రికాలదర్శి బాపు తన త్రికాలదర్శి త్రినేత్రి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. తమ దివ్య బుద్ధి, దివ్య నేత్రము, త్రినేత్రం అని దీన్నే అంటారు. కాబట్టి ఈ నేత్రం ఎక్కడ స్పష్టంగా శక్తిశాలిగా ఉంటుందో ఆ పిల్లలు దివ్య నేత్రం యొక్క శక్తిని పర్సంటేజీ
చూస్తూ ఉన్నారు. బాపు అందరినీ 100% శక్తిశాలి దివ్య నేత్ర జన్మ గిఫ్ట్గా ఇచ్చారు. బాపు నెంబర్ వారీగా శక్తిశాలి నేత్రంను పొందటం జరిగింది. ఈ దివ్య నేత్రంను ప్రతి ఒక్క బిడ్డ తమ తమ రూల్ ప్రకారం ప్రమాణంగా దృష్టి ప్రమాణంగా అటెన్షన్ ఇస్తూ ఉన్నారు. అటెన్షన్ ఇవ్వటం అంటేనే ప్రాక్టికల్ కార్యము. అందుకనే దివ్య నేత్రం యొక్క శక్తి ఎవరైతే సంపూర్ణ శక్తిశాలిగా అవుతారో, ఈ శక్తి పర్సంటేజ్లో ఉంటారో, బాపు ద్వారా త్రినేత్రము దివ్య నేత్రము లభిస్తూ ఉంది. ఈ రోజుల్లో సైన్స్ సాధన దూర్బిణి కూడా ఈ దూరమైన వస్తువులను సమీపంలోకి స్పష్టంగా అనుభవం చేసుకోలేము. ఇలా దివ్య నేత్రం కూడా దివ్య దూర్బిణి యొక్క పనిచేస్తుంది. సెకండ్లో పరంధామం ఎంత దూరంగా ఉంది. బాపు యొక్క అనేక మైల్ దూరంలో లెక్క పెట్టను కూడా లేం బాపు ఎక్కడున్నాడు. సైన్స్ సాధనాలు ఈ సాకార సృష్టిలోని సూర్య చంద్రుల నక్షత్రాలను మనకే చూస్తూ ఉంది. దాని దగ్గరకు కూడా చేరగలుగుతుంది. కొంతవరకు చంద్రుడు వరకు చేరింది. నక్షత్రాలని పట్టుకోలేదు, సూర్యుడిని పట్టుకోలేదు. కానీ ఈ దివ్య నేత్రము 3 లోకాలను 3 కాలాలను చూస్తూ ఉంది. మీకున్నటువంటి దివ్య నేత్రము 3 కాలాలను 3 లోకాలను చూస్తూ ఉంది. దివ్య నేత్రం యొక్క అనుభవము నేత్రము యొక్క అనుభవము ఈ కళతోటి లభిస్తూ ఉంది. కళ ద్వారా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. నేను పూజ సమీపంగా ఉండే ఆత్మను స్పష్టంగా అనుభవం పొందండి. అనుభవం పొందుతూ శక్తిశాలి నేత్రం కలిగిన బిడ్డగా డబల్ కిరీటధారిగా సహజంగా అలంకరించబడిన ఆత్మలుగా స్పష్టంగా చూడండి. ఏ విధంగా స్థూలమైనటువంటి శరీరాన్ని చక్కగా అలంకారం చేసుకుంటూ ఉంటారో మంచిగా అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దివ్య గుణాలు దివ్యశక్తి మీరు ధారణ చేసి అలంకరించుకోండి. దివ్య శరీరం ఫరిస్తా స్వరూపము మీరు అందరూ కూడా శక్తిశాలి నేత్రంతో స్పష్టంగా ఎదురుగా చూపించే విధంగా కనిపించే విధంగా ఉండండి. ఇప్పుడిప్పుడే ఫరిస్తా స్వరూపంతో ఇప్పుడిప్పుడే దివ్య పరమాత్మ స్వరూపం బేహద్కే బేహద్ కళ్ళ డబల్ లైట్ స్వరూపం ఈ నష మీకు ఉండాలి. సాక్షాత్కారం మీ దివ్య నేత్రం ద్వారా సాక్షాత్కారాలు జరగాలి. ఇలా శక్తిశాలి నేత్రంగా అయిందా? ఏది చూస్తున్నారో అది శక్తి తక్కువైపోతూ ఉంది. బేహద్కే బేహద్ అంటే బాపూజీ మీరు చూస్తున్నది స్థూలం కాకుండా సూక్ష్మంగా చూస్తే శక్తి పెరుగుతుంది, స్థూలంగా చూస్తే శక్తి తక్కువైపోతుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే.